కల్లుగీత కార్మికులకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరిలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భువనగిరిలో నిర్వీర్యమైన నీరా కేంద్రాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ జిల్లాలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని చర్చించి భవిష్యత్ కార్యాచరణని రూపొందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 19 నెలల కాలంలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఏ ఒక్క సమస్యని పరిష్కారం చేయలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఎక్స్ రేషియో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. ఇంతవరకు అలాంటి ప్రతిపాదన ఏమీ చేయలేదు. అలాగే పెన్షన్ 2000 నుంచి 4000కు పెంచుతామన్నారు, అది కూడా లేదు. ఇవ్వాల్సినటువంటి ఎక్స్ రేషియో కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. రాష్ట్రంలో చాలామంది వృత్తిలో ప్రమాదాలు జరిగి వికలాంగులై చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నారు. మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 12,60,00,000 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఒక సభలో ఇస్తామని చెప్పి సంవత్సరం దాటింది, అయినా ఇవ్వలేదు. వెంటనే ఆ ఎక్స్ రేషియో డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెన్షన్ 4000కు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వృత్తిలో ప్రమాదాలు జరిగినటువంటి వాళ్ళకి సేఫ్టీ కిట్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.